చైనా లాస్ట్ 10 months నుంచి గోల్డ్ని ఎందుకు కంటిన్యూస్గా కొంటుంది? ఇది మామూలుగా కొనడం కాదు గైస్. ఇది డాలర్ సిస్టమ్కి అగెనెస్ట్గా ఒక వార్ని డిక్లేర్ చేయడం. 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోని స్కిప్ చేయకండి. అమెరికా తన డాలర్ని ఒక వెపన్లా ఎలా యూజ్ చేస్తుందో చైనా యూసింది. స్విఫ్ట్ని బ్యాన్ చేయడం, శాంక్షన్స్ పెట్టడం, రిజర్వ్స్ని ఫ్రీ చేయడం, బూమ్, గేమ్ ఓవర్. కానీ గోల్డ్ని ఎవ్వరూ ఫ్రీ చేయలేదు. ఇది ఫిజికల్ అండ్ రియల్. చైనా ఏం చెప్తుందంటే, మీ డాలర్స్ మీ దగ్గరనే పెట్టుకోండి, మేము మా గోల్డ్ని మా దగ్గర పెట్టుకుంటామని. ఇప్పుడు ఒక క్రేజీ సిచ్యువేషన్ చూడండి. యుఎస్ స్టాక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, గోల్డ్ కూడా రికార్డ్ హైలో ఉంది. నార్మలీ ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తాయి, కానీ ఇప్పుడు రెండు హై అవుతున్నాయి. దీని అర్థం ఏంటి? సిస్టమ్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్ అయిపోయింది. పీపుల్కి ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది. కొంతమంది స్టాక్స్లో స్పెక్యులేట్ చేస్తున్నారు, కొంతమంది గోల్డ్లో దాక్కుంటున్నారు. ఇది స్టెబిలిటీ కాదు గైస్, కంప్లీట్ మ్యాడ్నెస్. గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ అగెనెస్ట్ ద డాలర్. మరి బిట్ కాయిన్ ఏంటి? అది కూడా ఒక సీక్రెట్ బ్యాకప్ ప్లాన్ లాంటిదే. అఫీషియల్లీ వాళ్ళు క్రిప్టోని హేట్ చేస్తారు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే చైనా ఇంత అగ్రెసివ్లీ గోల్డ్ని కొంటుంది అంటే దీని అర్థం బిట్ కాయిన్ ఇంకా రిస్కీ అని వాళ్ళకి తెలుసు. పొలిటికలీ గోల్డ్ సేఫ్. ట్రెడిషనలీ గోల్డ్ అంటే గవర్నమెంట్కి ప్రాబ్లం లేదు. మరి ఈ రియల్ గేమ్ ఏంటి? రిస్క్ ఆన్ ఇంకా రిస్క్ ఆఫ్ అసెట్స్ రెండు ఒకేసారి హై అయినప్పుడు దాని అర్థం సిస్టంలోని కరెన్సీ అయిన డాలర్లో ప్రాబ్లం ఉందని. పీపుల్ స్టాక్స్ నుంచి డాలర్స్ ఇంకా బాండ్స్లోకి ఎస్కేప్ అవుతున్నారు. గోల్డ్ పెరుగుతుందంటే అది కోఇన్సిడెన్స్ కాదు గైస్. గోల్డ్ బయింగ్ సర్వైవల్ కోసం, రిటర్న్స్ కోసం కాదు. కన్ఫ్లిక్ట్ ఆర్క్ వస్తున్నప్పుడు గోల్డ్ని స్టాక్ చేసుకుంటున్నారు. గోల్డ్ రికార్డ్ హైలో ఉందంటే గోల్డ్ అమేజింగ్ అయిపోతుందని కాదు, డాలర్ బేస్డ్ సిస్టమ్ క్రాక్ అవుతుందని మీనింగ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. జై హింద్.